పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలో గల చిన్నవడ్లపూడి గ్రామంలో ఉన్నాము. మనతో పాటుగా ఒక అభ్యుదయ రైతు తనకున్నటువంటి సొంత భూమిలో మల్లెను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈరోజు మనం రైతుతో మాట్లాడి పంట యొక్క పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు? చల్లపల్లి సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, ఈ మల్లె తోట ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు మీరు? 4 సంవత్సరాల నుంచి అండి. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు ఏం చదువుకున్నారు? అసలు ఈ వ్యవసాయ రంగానికి ఎలా వచ్చారు? నేను మొట్టమొదటి నుంచి కూడా మాది వ్యవసాయక కుటుంబ నేపథ్యం అంతా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కష్టపడి వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించారు. నేను 10వ తరగతి చదివాను. తర్వాత ITI చేశాను, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేసి ఒక 5 years 6 years జాబ్ చేశాను. ఆ తర్వాత ఉద్యోగం మానేసి మా నాన్నగారు చనిపోయిన తర్వాత వ్యవసాయ రంగమే ఉన్న వాటిల్లో కల్లా బాగుంటుంది అని అనిపించి, నా యొక్క కుటుంబ నేపథ్యం కూడా వ్యవసాయ రంగమే కాబట్టి నేను ఈ వ్యవసాయ రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది. నేను 6 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవసాయ రంగంలో ఉన్నాను ఉద్యోగం మానేసిన తర్వాత. మల్లె తోట రకం ఏంటి సార్? ఇది హైబ్రిడ్ మల్లె అంటారండి, రౌండ్ అంటారు దీన్ని. వీటిలో 2 రకాలు ఉన్నాయి, నాటు మల్లె ఉంది, హైబ్రిడ్ మల్లె ఉంది. ఇది హైబ్రిడ్ మల్లె, రౌండ్ మల్లె. వయసు ఎంత ఉంటుందండి? ఇది 4 సంవత్సరాలు అండి, స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు. ఏ విధంగా నాటుకున్నారు సార్? ఇది వచ్చేసి ఫస్ట్ నాగళ్ళు ఏం చేసుకుని చేనంతా కూడా శుభ్రంగా 2 సార్లు దుక్కి దున్నుకొని కల్టివేటర్ వేసుకొని శుభ్రంగా మొత్తం సాలుకి వచ్చేసేమో 6 అడుగులు, మొక్కకి వచ్చేసి 3 అడుగులు కొలతలు వేసుకొని, ఈ మల్లెంట్లు అనేవి మాకు ఇక్కడ లోకల్ గా అందుబాటులో ఉంటాయి పెదవడ్లపూడి గ్రామంలో. ఎందుకంటే మా పెదవడ్లపూడి గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా మల్లె తోటలేను. ఇటువంటి చేలే మనకి అంటు తొక్కి వాటిల్లోంచి అంటులు తీసుకొచ్చి మనం వేసుకోవడం జరిగింది. ఎంత వయసు కలిగినటువంటి అంటే మొక్కలు మీరు నాటుకోవడం జరిగింది? సుమారు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్టు నుంచి మనం అంటు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు అని చెప్తున్నారు కదండి. అవును. ఈ 4 సంవత్సరాలకి గాను ఎన్ని కోతలు తీసుంటారు మల్లె ద్వారాగా? ఈ మల్లెపూలు పూయటం కూడా ఒక సీజన్ ఉంటుంది. ఫిబ్రవరి దగ్గర నుంచి మొదలు పెట్టి మనకి జూన్ జూలై వరకు మల్లెపూలు కంటిన్యూగా పూస్తూనే ఉంటాయి. దాన్ని మనం కోతల్లో చెప్పలేం. ఒక సీజన్, 4 సీజన్లు అయిపోయినాయి ఇప్పటికి. ఇది 5వ సీజన్ మనకి నడుస్తుంది మల్లె తోట పూలు పూయటం. సంవత్సరానికి ఒకసారి సీజన్ వస్తుంది కదండి. ఈ సీజన్ లో మాత్రమే మనం మల్లెని దీని ద్వారా వచ్చేటటువంటి పువ్వుల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. మిగిలినటువంటి టైంలో దీని యొక్క సంరక్షణ కానివ్వండి, తర్వాత నీళ్లు పెట్టే విధానం కానివ్వండి, దీనికి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. మరి మీరు దీన్ని ఏ రకంగా సాగు చేస్తున్నారు? దీన్ని మల్లె పువ్వు పూయటం అనేది అంతా కూడా ఒక ఎండాకాలంలోనే పూయటం జరుగుతుంది. అంటే వానాకాలం ఆరంభం అయ్యే వరకు కూడా మల్లెపూలు తంతి బాగా ఉంటుంది విపరీతంగా. ఆ తర్వాత క్రమంగా వానలు మొదలైనప్పటి నుంచి కూడా తంతి తగ్గిపోతూ ఉంటుంది. అలా 1 నెల 2 నెలలు పూసిన తర్వాత మల్లెపూలు అసలు పూర్తిగా ఆగిపోతాయి పూయటం మనకి. ఆగిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా కలుపు తీసి వదిలేస్తాం. అలాగే వదిలేసి మళ్ళీ మనకి సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో, జనవరి ఆ టైంలో నీట్గా మొత్తం కలుపు అది తీసేసుకొని తంతికి రెడీ చేసుకుంటాం పొలాన్ని. ఏదైతే 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి మొక్క నుంచి మనం ఈ అంటుని నాటుకున్నామో, వరుసలలో నాటుకున్న తర్వాత ఏ పద్ధతులు పాటిస్తామండి దీన్ని? మళ్ళీ అంటూ నాటుకున్న తర్వాత నుంచి కూడా పూలు బాగా రావడానికి మనకి 2 సంవత్సరాలు టైం తీసుకుంటుంది మల్లె తోట. ఎందుకంటే మనకి ఇలా చెట్టు ఇంత పెద్ద గుబురుగా అవ్వాలంటే కనుక కొంచెం టైం, 2 years టైం తీసుకుంటుంది మనకి. ఆ తర్వాత నుంచి కూడా మనకి పూలు రావటం బాగా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ లో మనకి ఎకరానికి 2 కేజీలు 3 కేజీలు మాత్రమే తెగుతాయి తొలి సంవత్సరం. తర్వాత నుంచి కూడా 2వ సంవత్సరం నుంచి క్రమేపీ పెరుగుతూ ఉంటాయి. 3వ సంవత్సరం ఇంకొంచెం అలా మనకి చెట్టు పెద్దదయ్యే కొద్దీ కూడా ఇదిగోండి చూడండి ఇలా పూలు ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట ఎగురులలోంచి. అంటే సంవత్సరానికి దీని యొక్క దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది, గణనీయంగా పెరుగుతుంది మనకు ఖచ్చితంగా. దీనికి ఎరువులు ఏమేమి ఎరువులు వేసుకుంటారండి? ఎలా వేసుకోవాలి ఎరువులు కూడా? దీనికి ఎరువులు మరియు యాజమాన్య పరిస్థితి వస్తే మనకి జనవరి ఆ టైంలో ఇట్లా చెట్టు పెరిగింది కదండి, చెట్టును అంతా కూడా మనం ఇలా కట్టేసుకుంటాం. కట్టేసుకుని ఒక 20 రోజుల తర్వాత నీళ్లు పెట్టుకుని ఊడ తీసుకుంటే ఆకంతా కూడా రాలిపోతుంది పూర్తిగా. రాలిపోయి వాటిల్లోంచి ఇదిగోండి ఇలా కొత్త చిగుళ్ళు అనేవి మనకి రావడం జరుగుతుంది. కొత్త చిగురు వచ్చి దానిలోంచి మొగ్గ వస్తుంది. ఈ ఎప్పుడైతే మనం ఇలా కట్టుకున్నామో
కట్టుకున్న తర్వాత ఆకంతా రాలిపోతుంది. రాలిపోయిన తర్వాత దొరికేటువంటి కాంప్లెక్స్ ఎరువులు 14-35 కానివ్వండి, లేదు 10-26 కానివ్వండి, అదేవిధంగా భాస్వరం ఎక్కువగా ఉన్న ఎరువులు డిఏపి కానివ్వండి, ఇట్లాంటివి మనం వాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా వానాకాలంలో వచ్చేసరికి పశువుల పెంట కానీ, కోళ్ళ ఎరువు కానీ ఎకరానికి మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి, మనకు అందుబాటులో ఉన్న పరిస్థితిని బట్టి 4 నుంచి 5-6 ట్రక్కుల వరకు తోలుకోవడం జరుగుతూ ఉంది మనకి. మీరు సాగు చేసినప్పటి నుంచి ఎక్కువగా దీనికి పురుగులు తెగుళ్ళు ఏమేమి వ్యాపించడం గమనించారు మీరు? మల్లె తోటకి ప్రధానమైనటువంటి సమస్య దోమ. నల్లదోమ కానివ్వచ్చు, తెల్లదోమ కావచ్చు, లేదా ఎర్రదోమ, నల్లి. ఈ రసం పీల్చేటువంటి పురుగులు ప్రధానంగా ఉంటాయి ఈ మల్లె తోటలో ఎక్కువగా. దానికి మనం మన తోటలో ఉన్నటువంటి దోమ ఉధృతిని గమనించి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మందుల కొట్ల దగ్గరికి వెళ్ళి మనం మందులు తెచ్చుకొని స్ప్రే చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ప్రతి 3 రోజులకు ఒకసారి మల్లె తోటకి ఖచ్చితంగా దోమ మందు, పురుగు మందు ఖచ్చితంగా స్ప్రే చేయవలసిందే. చేస్తేనే మనకి ఇటువంటి క్వాలిటీ ఉన్నటువంటి పూలు పూయించడం మనం జరుగుతూ ఉంది. లేని పక్షంలో ఈ పూలు అనేవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి రైతు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. రసం పీల్చే పురుగులు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు కదా, దానికి ఏమేమి మందులు కొడుతున్నారండి మీరు? వీటి ఉధృతిని మనం గమనించినప్పుడు ఇక్కడ మాకు లోకల్గా ఉండేటువంటి ఫర్టిలైజర్ షాప్కి, ఎరువుల దుకాణానికి వెళ్ళి లాంబ్డా సైక్లోథెరిన్ కానివ్వండి, ఎసిఫేట్ కానివ్వండి, ఎస్టిమా ప్రైడ్ కానివ్వండి, బఫేరియా కానివ్వండి, ఇట్లా మనకి లోకల్గా అందుబాటులో ఉండేటువంటి మందులు ఏవైతే ఉంటాయో వాటిని మార్చి మనం పిచికారీ చేసుకోవడం జరుగుతుంది. దోమ ఉధృతిని మనం ఎక్కువగా ఉంటే కనుక మార్చి మనం పిచికారీ చేసుకొని ఈ దోమని, నల్లిని కంట్రోల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే నీటిని ఏ విధంగా ఇస్తూ ఉంటారండి? నీటి యాజమాన్యానికి వచ్చేసరికి ఖచ్చితంగా వారానికి ఒకసారి నీటి తడి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. పూలు మొగ్గ మనకి స్టార్ట్ అయ్యే టైంలో. ఇప్పుడు మనకి పూల తంతి అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాం చెట్టు. ఇట్లా సగానికి కట్ చేసుకుంటే అప్పుడు కూడా ఒక 10 రోజులు నీరు ఇవ్వకుండా బెట్టకు రానిస్తే కనుక మనకి కొత్తగా ఇగురు వచ్చి దానిలోంచి మొగ్గ రావడానికి ఆస్కారం ఉంది. మల్లె తోట అనేది దీర్ఘకాలికమైనటువంటి పంట. మనకి ఒకసారి నాటుకుంటే సంవత్సరాల తరబడి దిగుబడినిచ్చి రైతుకు లాభాన్ని ఇచ్చేటువంటి బహువార్షికమైనటువంటి పంట ఇది. మనకి మల్లె పువ్వు అనేది పూయటం ఫిబ్రవరి నుంచి కూడా మొగ్గ రావటం మనకు జరుగుతుంది. ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి మనకి జూలై, ఆగస్టు వరకు కూడా పూతకి వచ్చి సుమారు ఒక ఎకరానికి యావరేజ్గా వేసుకుంటే 70-80 కేజీల దాకా కూడా దిగుబడినిచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనకి మల్లె తోటలో కనబడతా ఉంది. ఎకరానికి 70 నుంచి 80 కేజీలు వస్తుందని చెప్పారు కదండి. ఈ 70-80 కేజీలు కోయడానికి కూలీల ఖర్చు ఎంత అవుతుందండి ఎకరానికి వచ్చేసరికి? ఎకరానికి వచ్చి మనకి డైలీ ఒక 70-80 కేజీలు కనుక కోసేలా అయితే 7 నుంచి 8 మంది కూలోళ్ళు డైలీ మనకి చేతిలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి రోజు 300 రూపాయల కూలి మనం చెల్లిస్తాం. ఉదయం 6 గంటల నుంచి వాళ్ళు పూల కోత ప్రారంభించి మధ్యాహ్నం 1:30-2 గంటలు, లేదు ఇంకా అదనపు సమయం అవసరం అయితే కనుక ఇంకా అదనపు సమయం ఉండి కూడా మనకి పూలు కోసి ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి మనకి ఈరోజు ఉంది మల్లె తోటల దగ్గర. ఇప్పుడు మల్లె కేజీ రేట్ ఎంత ఉందండి? ఇప్పుడు మల్లెపూ వచ్చేసరికి మనకి పండగలు లేదు పెళ్ళిళ్ళు ఉన్న టైంలో కేజీ 600 నుంచి 700 రూపాయలు కూడా అమ్మిద్ది. లేని పక్షంలో కేజీ 200 రూపాయలు, 150 రూపాయలు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందండి? ఇప్పుడు ఈ రోజు మార్కెట్ రేట్ వచ్చేసి మనకు పువ్వు క్వాలిటీని బట్టి 150 నుంచి 200 రూపాయల మధ్యలో వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు రైతుల దగ్గర నుంచి. ఎకరం మల్లె తోట నుంచి వచ్చినటువంటి ఈ పువ్వులన్నీ కూడా మీరు ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటున్నారండి? ఇక్కడ మాకు లోకల్గా పెదవడ్లపూడి మార్కెట్ ఉంది. అక్కడికి మేము పూలు తీసుకెళ్తే వ్యాపారస్తులు అక్కడ కొంటారు. లేని పక్షంలో విజయవాడలో హోల్సేల్ మార్కెట్ ఉంది, అక్కడ కూడా మేము తరలిస్తూ ఉంటాం. ఎకరానికి మల్లె తోటకి గాను సాగు చేసుకోవడానికి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? అలాగే ఎకరానికి గాను ఎంత దిగుబడి వస్తుందండి? సొంత చేను అయితే కనుక ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 దాకా ఈ మల్లె తోట సాగు చేసినందుకు, ఈ మల్లెపూలు పూయించి మనం అమ్ముకున్నందుకు ఖర్చు వస్తుంది. ఎక్కువగా మల్లెపూలు వచ్చేది ఎండాకాలంలో, మనకి వేసవి కాలంలో మల్లెపూ ఎక్కువ పూస్తుంది. ఆ టైంలో ఉండేటువంటి పెళ్ళిళ్ళు విరివిగా మల్లెపూలను వాడేది పెళ్ళిళ్ళ టైంలోనే ఎక్కువ వాడుతూ ఉంటారు. అటువంటి టైంలో మనకి మార్కెటింగ్ పువ్వు క్వాలిటీ బాగుంటే కేజీకి తక్కువలో తక్కువ 200 రూపాయల నుంచి మొదలు 600-700 రూపాయలు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఉంది. అది ఎలా అంటే మనకి దిగుబడి, మార్కెటింగ్ ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని మనకి ధర దక్కుతూ ఉంది. ఒకవేళ ఏదన్నా రైతులకి తెగులు వచ్చి, పురుగులు వచ్చి మల్లెపూలు దిగుబడి తగ్గిన టైంలో మల్లెపూలు ఎక్కువ రేట్ అమ్మేటువంటి పరిస్థితి ఉంది మనకి. ఆ విధంగా లెక్కేసుకుంటే మనకి సుమారు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి మల్లె తోటల్లో కనబడతా ఉంది.
కొత్తగా మల్లె తోట సాగు చేసుకోవాలని చెప్పి అనుకుంటే వాళ్ళకి మీరు ఏం సలహాలు ఇస్తారండి మీరు? కొత్తగా వచ్చేటువంటి యువ రైతులు ఎవరైనా సరే మల్లె తోట సాగు చేసుకోవడం అనేది చాలా లాభదాయకమైనటువంటి పంట. వాస్తవంగా దీనికి కూలీల కొరత అనేది ప్రధాన సమస్యగా ఉంది. కూలీలు కనుక మనకు అందుబాటులో ఉంటే ఏకకాలంలో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడినిచ్చేటువంటి పంట మల్లె పంట. ఇది రైతుకి కామధేనువు లాంటి పంట. మనకి ఎప్పుడూ కూడా నిరంతరం మన చేతిలో డబ్బులు ఉండేలాగా దిగుబడినిచ్చి రైతుకి ఎంతో లాభాన్ని చేకూర్చేటువంటి పంట. కొత్తగా వేసేటువంటి రైతులు ఎవరైనా సరే నీళ్లు అందుబాటులో ఉండి, కూలీలు అందుబాటులో ఉండి, అదేవిధంగా మార్కెట్ కూడా మనం ఇవాళ పండించడమే కాదు దాన్ని మార్కెట్ చేసుకోగలగడం కూడా రైతుకి ప్రధాన సమస్యగా ఉంది. దాన్ని అధిగమించడం కోసం మీ ప్రాంతాల్లో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మల్లెపూలకి మార్కెట్ ఉంటే గనక మల్లెపూ తోట వేసుకోవటం అనేది చాలా ఉత్తమం, చాలా లాభదాయకమైన పంట ఇది కొత్త రైతులకి. చూసాం కదండి, మన అభ్యుదయ రైతు సుబ్బారావు గారు వారి మాటల్లోనే మనం మల్లె తోట యొక్క సాగు గురించి తెలుసుకోవడం జరిగింది. ఎవరైనా యువ రైతులు ఈ మల్లె తోటను సాగు చేయాలని అనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఉద్యానవన శాఖ అధికారి గారిని మీరు సంప్రదించండి. వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఈ మల్లె తోటను సాగు చేసుకోవచ్చు. మరొక అభ్యుదయ రైతుతో మనం మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.